ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ శ్రేష్టమైనటువంటి వాక్య భాగాలు మనం ఇక్కడ చదువుతున్నాము. ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, లోకంలో తల్లి వలె ఆదరించేవారు ఎవరు ఉండరు. తల్లి ఇచ్చే ఆదరణ ఎంతో గొప్పది. తల్లి చూపే ప్రేమ అది వెలకట్టనిది. దేవుడు మనందరికీ మానవాళికి ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే తల్లి ప్రేమ. నిజంగా ఆ తల్లి ప్రేమను బట్టి అది కల్మషం లేని ప్రేమ, కపటం లేని ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ తల్లి మన పైన చూపిస్తూ ఉంటుంది. కొవ్వొత్తి ఇతరులకు వెలిగిస్తూ తను ఎలా కరిగిపోతూ ఉంటుందో తల్లి తన బిడ్డల కొరకు ఆ విధంగా ప్రయాసపడుతూ తన శక్తి అంత ధారపోస్తూ తన బిడ్డల క్షేమం కొరకు ప్రయాసపడుతూ ఉంటుంది. తను తిన్నా తినకపోయినా తన బిడ్డలకు పెట్టి వారిని మంచి స్థితిలో పెట్టుకోవాలని ఎంతగానో తన జీవితకాలం అంతా తన బిడ్డల క్షేమం కొరకు బాగోగుల కొరకు ప్రయాసపడుతూ ఉంటుంది తల్లి. నిన్నటిదే నాన్న ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. మరి మదర్స్ డే రోజు మరి వాట్సాప్లో మనం చూస్తాం కదా, ఎన్నో మరి తల్లిని గురించి శ్రేష్టమైనటువంటి మాటలు, కవితలు మనం నిన్నటి దినాన్ని చూసాం. మరి ఎంతో అమూల్యమైనటువంటి మరి వ్యక్తిగా తల్లిని మరి కొనియాడుతూ పలికినటువంటి మాటలు నిన్నటి దినాన్ని మనం చదివేమో విన్నాము. అయితే అవి కేవలం రాత్రికే పరిమితం కాకుండా నిజమైన యథార్థ జీవితంలో కూడా తల్లిని ఆ విధంగా విలువిచ్చి గౌరవిస్తే నిజంగా సమాజం మరొక రకంగా ఉంటుంది. అయితే ఈ రోజున తల్లి ప్రేమను గురించి ఎంతో చక్కగా వివరించారు. తల్లి యొక్క ఔన్నత్యాన్ని గురించి, తల్లి చేసే మరియు తను చేసే త్యాగాన్ని గురించి, మన కొరకు చేసేటువంటి మరి విలువైనటువంటి ప్రయత్నాల కొరకు విలువైన చూపే ప్రేమను బట్టి తల్లిని పొగుడుతూ ఎన్నో కవితలు, మరి మాటలు, సాహిత్యాలు మనం నిన్న దినాన చూసాము, చదివాము. మనం కూడా అనేకులకు షేర్ చేసాము. అయితే తల్లి ప్రేమ లాంటిదని దాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. ఆ విధంగా కేవలం మనుషుల మెప్పు కొరకు వాట్సాప్లో పెట్టి తల్లిని ఆ విధంగా ప్రేమించలేకపోతే మనకంటే దౌర్భాగ్యుల్లో కులంలో ఒకరు ఉండరు. కేవలం ఆ రాత్రులు వాట్సాప్కే పరిమితి అయిపోతే దేవుడు కూడా మనల్ని క్షమించడు. నిజమైనటువంటి ఆ ప్రేమను తల్లికి మనం చూపించినప్పుడే, జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఆ విధంగా మనం గౌరవించినప్పుడు, వారిని ప్రేమించినప్పుడు, వారికి మరి మన ఉనికికి వారే కారణమని గుర్తెరిగి వాళ్ళకి విలువిచ్చినప్పుడు మాత్రమే సమాజంలో నీకు నాకు విలువ ఉంటుంది. ఉదయకాల వాక్యం వింటున్న ప్రియారా, ఇంతవరకు తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేసే స్వభావం మీకుంటే ఈ లోకంలో తల్లిదండ్రుల వల్ల ఆదరించేవారు ఎవ్వరూ లేరు. తల్లి ప్రేమ వెలకట్టలేని ప్రేమ కాబట్టి ఇక నుంచైనా తల్లిదండ్రులను గౌరవించడం, ప్రేమించడం అలవర్చుకోమని దైవదాసురాలుగా ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఒకవేళ వాక్యం విన్న మీరు ఎవరైనా తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న ప్రేమకు నేను దూరం అయిపోయానని చెప్పని బాధపడుతూ ఉన్నారా? నీకు ఒక శుభవార్త. తల్లిలాగా ప్రేమించే దేవుడు నీకున్నాడు. తల్లి మరిచినా నేను మరువను, చూడుము నా అరచేతులను చెక్కున్నానని చెప్పి మరి వాగ్దానం చేసినటువంటి దేవుడు మన పక్షం ఉన్నాడు. తల్లి వలె ఆదరించే దేవుడు నీకున్నాడు. ఉదయకాలం తల్లి లేదని దిగులు పడుతున్నావా, దుఃఖపడుతున్నావా? తల్లి కంటే ఎక్కువగా నేను ఆదరించి నీ కన్నీటిని తుడిచి కైగొట్టు చేర్చుకొని ధైర్యపరిచి ఆదరించి నడిపించే దేవుడు నీతో ఉన్నాడు. ఉదయకాని వాక్యం నాతో మీతో మాట్లాడుతుండగా సమాజంలో ప్రత్యేకమైన జీవితం, మాదిరికరమైన జీవితం జీవిస్తూ తల్లిదండ్రులను గౌరవిస్తూ ప్రేమ చూపిస్తూ తల్లిదండ్రుల యొక్క విలువల గురించి ఇతరులకు చాటి చెప్పుతూ ఇతరులకు చేసి చూపిస్తూ ప్రభువును పోలి లోకంలో జీవించుకున్నట్లయితే మనం దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రలు అవుతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సులువు మరణం పొందే సమయంలో కూడా తల్లిని మర్చిపోకుండా తన తల్లి బాధ్యతను మన శిష్యుడైనటువంటి యోహానికి అప్పగించాడు. మరి క్రీస్తు బిడ్డలైన మనం కూడా అటు ప్రేమను మన తల్లిదండ్రుల పట్ల కనపరచాలని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ తల్లి ప్రేమను బట్టి మనం రుణపడి ఉన్నామని సంగతి గ్రహించుకొని తల్లిదండ్రులకు విధేయులమై జీవిద్దాము. తల్లి ప్రేమను పొందుకుందాం. తల్లి వలె ఆదరించే దేవుని కవిట్లో చేరి ప్రభు కృపను పొందుకొని ముందుకు సాగిపోదాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఉదయకాలం నాయన తల్లి వలె ఆదరించే దేవుడు మాకున్నావు.
ఎంతవరకు ఆదరిస్తూ వస్తున్నావు నీ కొందనాలు. ఇక ముందు కూడా నువ్వు ఇవ్వబోతున్న ఆదరణ బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇద్దరం మేము చేయి పనిపాట్లో తోడుగా ఉండండి. మా ప్రయాణాలు రాకపోకల్లో క్షమం దయచేయండి. ఇద్దరం బర్త్డే మ్యారేజ్ చేసుకున్నప్పుడు దీవించండి, ఆశీర్వదించండి. బలహీనలు ముట్టండి, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి, సమస్యలను వారిని విడిపించండి. ప్రతి వారి పట్ల కృప విస్తరింపచేయమని యేసునామములో ప్రార్థించడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.